బాన్స్వాడ ప్రజలందరికీ నమస్కారం. ఇవాళ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో కొతంగల్ మండలంలో అక్కరంగా ఇసుక తరలించడం జరుగుతుంది. ఇక అది ఇసుక మాఫియా అంటే కూడా దానికి ఒక ఓకే అనొచ్చు, ఇసుక మాఫియా అని కూడా అనొచ్చు. ఒక్క వే బిల్లు మీద దారుణంగా ఎన్నంటే అన్ని టిప్పర్లు కొడుతుండ్రు. ఎట్లా అంటే ఒక వేబిల్ తీసుకుంటుండ్రు, తీసుకొచ్చి నిజామాబాద్లో డంపు కొడుతుండ్రు, మళ్ళీ అదే వేబిల్ మీద పోతుండ్రు. ఇక్కడ అధికారులు ఏం చేస్తుండ్రో అర్థం కావట్లే. మొన్న రాత్రి ఏం జరిగింది, 10 టిప్పర్లను మా బీజేపీ కార్యకర్తలు అందరూ ఆపినరు. ఆపితే పర్మిషన్ ఎప్పుడున్నది, లోడింగ్ పర్మిషన్ టిల్ 9 o'clock. అంటే ఇంతకుముందు 6 దాకా ఇచ్చిండ్రు, దాన్ని ఇప్పుడు 9కి పొడిగి ఇచ్చిండ్రు. అంటే ఆ లారీలు ఎప్పుడు వస్తున్నాయి, 12-1 వస్తున్నాయి బయటకు. 12-1 ఎట్లా వస్తున్నాయి అంటే 0 కొట్టి వస్తుండ్రా మీరు బయటకు పోయి, మళ్ళీ నింపుకు వస్తుండ్రా ఒకటే వేబిల్ మీద. అది ఏందో అర్థం కావట్లేదు. ఎస్ఐ గారు వచ్చిండ్రు, ఎస్ఐ గారిని పిలిపించినాం. ఎస్ఐ గారు ఏమన్నారు, మా ఎస్ఐ గారు మేము అరెస్ట్ చేయం, 8కి పంపిస్తాం కానీ మాత్రం అరెస్ట్ చేయం, బండ్లను మాత్రం సీజ్ చేయమన్నారు. అట్లా సీజ్ చేయరు బండ్లని? అంటే ఇక్కడ అధికారులు అందరూ కుంభక్కవుతుండ్రా? ఏమవుతుంది సార్ అసలు ఇక్కడ? ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, పోచారం గారు, ఆయన దాంట్లోకి పోకొచ్చిందా? ఆయన దృష్టిలోకి వెళ్ళకొచ్చిందా? దృష్టిలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి కూడా ఏమన్నా అవుతుందా ఇక్కడ? వాళ్ళు కూడా ఏమన్నా ఇక్కడ వాళ్ళకు కూడా సంబంధాలు ఉన్నాయి ఇసుకతో? నాకేం అర్థం కావట్లేదు. దాంట్లో ఎంత దారుణం పరిస్థితి అంటే ఇంత దారుణం ఎక్కడ ఉండదు. ఫస్ట్ ఏమన్నారు, 6 to 6 పర్మిషన్ అన్నారు. దాన్ని ఇప్పుడు ఏం చేసిండ్రు, 6 to 9 చేసిండ్రు డంపింగ్. ఇప్పుడు 6 to 9 చేస్తే ఒక రైతన్న పొద్దున పొలంకి వెళ్ళి కష్టపడి వచ్చి పండుకుంటాడు. ఏ టైం దాకా పండుకుంటే 6-7 దాకా పండుకుంటారు. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎట్లయినా ఏమీ రాకొచ్చినాయి రైతులకు భరోసాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎట్లయినా అయ్యే కూడా రావట్లే. ఆఖరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లయితుందంటే రైతన్న ప్రశాంతంగా కూడా వండుకోకొచ్చిండు. ఈ ఇసుకకి పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇసుక రైతు వచ్చి పండుకునేసరికి 8 అవుతుంది. ఇక లారీలు ఆ టైంలో ధర స్టార్ట్ అవుతాయి. కనీసం రైతు పడుకోవడానికి కూడా ఈ ప్రభుత్వము ఇట్లా చేస్తుంది. రైతును కనీసం పడుకొని కూడా పండుకోండి ఈ ప్రభుత్వం. ఇంత దారుణమా? ఇంత ఇదే అసలు ఏం జరుగుతుంది అసలు అర్థం కాకుండా ఉన్నది. ఇంత దారుణంగా మైనింగా, ఇంత అక్రమ మైనింగా. అక్కడ ఏమున్నది, లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది, వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది. వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్తో 19 గ్రామాలకి తాగునీరు, 5,000 ఎకరాలకు సాగునీరు వెళ్తాయి. అక్కడి నుంచి ఇసుక తీస్తుండ్రు. రేపు పొద్దున అక్కడ వాటర్ డెన్సిటీ ఎక్కడ ఉంటుందండి? వాటర్ డెన్సిటీ ఎక్కడ ఉంటుంది? రేపు పొద్దున తాగే నీరు మొత్తం 19 గ్రామాలను ఎడారులు చేస్తారు. వీళ్ళు 19 గ్రామాలను ఎడారులు చేస్తారా? 5,000 అప్పటి నుంచి 10,000 ఎకరాలకు సాగునీరు కూడా మొత్తం పంటలన్నీ వైపౌట్ చేస్తారా? అది ఏమనుకుంటుంది సార్ ప్రభుత్వం ఇది? ఇట్లా ఇంత అక్రమంగా అసలు ఇస్తారా పర్మిషన్లు? ఎట్లా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఇది డీడీలు కడుతున్నారు. అక్కడ డీడీలు కట్టిన తర్వాత అక్కడికి పోగానే అక్కడ మైనింగ్ వాళ్ళు ఏమో పైసలు తీసుకుంటున్నారు. అవి ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఏ అకౌంట్లకు పోతున్నా ఉన్నాయి, లారీల వాళ్ళ దగ్గర ఎంత పైసలు వసూలు చేస్తున్నారో ఉన్నాయి. డీడీలు కట్టిన తర్వాత మైనింగ్ వీళ్ళు క్వారీ వాళ్ళు పైసలు ఎట్లా తీసుకుంటారు సార్? అంటే డీడీలు ఆల్రెడీ కడుతున్నారు, దాంట్లోనే మొత్తం ఉంటుంది. మళ్ళీ ఆడ పైసలు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క ట్రక్కి 2,500, 2,000, 3,000. అసలు ఏమవుతుంది సార్? ఇట్లా పైసలు వసూలు చేసి అది ఎవరి మీద భారం పడుతుంది? మొత్తం తీసుకునేవాడు ఎవరైతే తీసుకొని ఉంటాడో వారి మీద భారం పడుతుంది. ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా? అసలు పర్మిషన్లు ఎట్లా ఇచ్చింది సార్ 3 క్వారీలకు? అసలు గ్రామాలు ఏం కావాలి సార్? ఒక్క గ్రామం నుంచి 3 క్వారీలకు పర్మిషన్ ఇస్తే అసలు గ్రామాలు ఉండాలి. నాయకులు రేపు పొద్దున పోవాలని అందరూ జనాలు గ్రామాల్లో వదిలిపెట్టి. ఇవాళ పొద్దున రైతులందరూ ధర్నా చేసిన పొదంగల్లా కారగాంలా. ఇగోండి రైతులు కూడా వచ్చిండ్రు, రైతులు మొత్తం ఆడ ధర్నా చేసిండ్రు ఆపేయాలా అని చెప్పి. ఇంత అక్రమంగానా? అక్కడ పోయినసారి కలెక్టర్ గారు ఉన్నప్పుడు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారు వచ్చి సర్వే చేసి మొత్తం చూసి ఇమ్మీడియట్గా ఇసుక క్వారీని ఆపేసిండ్రు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చాలా అయినాయో నాకు ఏం అర్థం కాకొచ్చింది. మళ్ళీ ఎందుకు చాలా అయినాయి ఉసుక? ఆల్రెడీ ఆపిన ఉసుకని లాస్ట్ టైం కలెక్టర్ గారు వచ్చి సర్వే చేసి ఆపిన ఉసుకని మళ్ళీ ఎట్లా పర్మిషన్ ఇస్తారు, మళ్ళీ ఎట్లా నడిపిస్తారు? ఎందుకు ఆపినరు? లిఫ్ట్ ఇరిగేషన్కి ప్రాబ్లం వస్తుంది అని చెప్పే కదా ఆయన వచ్చి చూసి మరి ఆపింది. మళ్ళీ ఇలా గవర్నమెంట్లో ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్? మళ్ళీ అంటే ప్రజల్ని ఇబ్బంది పెడతామా, రైతుల్ని ఇబ్బంది పెడతామా? ఆ రైతులు ధాన్యాలు రోడ్ల మీద పోసుకున్నారు. రైతులు ధాన్యాలు అందరూ రైతులు 1 ఎకరం 1/2 ఎకరం ఉన్న రైతులు. వాళ్ళు ఏమన్నా ఎకరాలు ఉన్నారు రైతులు కాదు. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు కాదు. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళు కలవలు తీసుకొని దాంట్లో పోసుకున్నారు. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు ఇక్కడ బయట రోడ్ల మీద పోసుకున్నారు. అవి లారీలు వెళ్ళి మొత్తం చూరా అయిపోయినాయి. దాన్ని వాళ్ళ ధాన్యం కొనటానికి అసలు ఎవ్వరు ముందుకు రావట్లేదు. ఆల్రెడీ మేము మైనింగ్ డిపార్ట్మెంట్కి మొర పెట్టుకున్నాం సార్. వారం రోజులు 10 రోజులు లారీలను క్వారీలను ఆపండి సార్, ఈ ధాన్యం వెళ్ళిపోతాయి,
రైతులకు మంచిగా కలుగుతుంది, కొద్దిగా అవి అర్థం చేసుకోండి సార్, రైతు పరిస్థితులు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి సార్ అంటే ఆయన కూడా ఏం అప్పుడు కూడా 300 లారీలు 400 లారీలు రోజుకు నడిచినాయి. అంటే రైతు ఇవాళ కనీసం పడుకోవటానికి లేదు ఈ లారీల మూలాన, ఆ సౌండ్లకి ఈ పొల్యూషన్కి వాళ్ళు పడుకోవటానికి కూడా లేదు, బర్ర తిరుగుతున్నాయి. అది రైతును అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అది ఉంచుదాం అనుకుంటున్నారా రైతుని లేదా? దీని మీద గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని స్పందించాల్సిందిగా నేను కోరుతున్నాను.